హలో ఎవ్రీవన్, నేనైతే ఒక స్మాల్ మెథడ్ని ఫాలో అవుతున్నాను. మీరు కూడా ఫాలో అవ్వండి. ఏమీ లేదండి, దేవుడికి పెట్టే పూలన్నీ మరుసటి రోజున తీస్తాము కదా, ఆ పూలన్నీ వేస్ట్గా డస్ట్బిన్స్లలో అలాగే చెరువులలో నదులలో వేస్తాం కదా, అలా చేయకుండా ఈ చిన్న మెథడ్ని ఫాలో అవ్వండి. తీసే పూలన్నిటిని మంచిగా ఎండలో ఆరబెట్టుకొని అలా 1 month పూలన్నిటిని ఈ విధంగా డ్రై చేసుకోవాలి. అలాగే ఇటువంటి మావిడాకులను కూడా ఆరబెట్టుకోవాలి. బాగా ఎండబెట్టుకున్న వాటిని మిక్సీ పట్టుకోవాలి. ముందుగా పూలన్నిటిని మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. తాంబూలంలో పెట్టే ఒక్క చెక్కల్ని కూడా యాడ్ చేసుకున్నా. వీటన్నిటిని మిక్సీలో పౌడర్ పట్టుకున్న తర్వాత మావిడాకుల్ని కూడాను పౌడర్ గా చేసుకున్నా. పౌడర్ అంటే మరీ మెత్తగా కాదు, చాలా బర్క్ గా అయితే మిక్సీ పట్టుకున్నా. ఈ విధంగా వేరువేరుగా పూలని ఆకుల్ని మిక్సీలో పౌడర్ గా చేసుకున్నా. ఈ మెథడ్ కి ముందు మీ అందరిలాగే నదిలో, చెరువులో, సముద్రంలో అలా కలిపేసేదాన్ని. అలా కలపడం ఎందుకో తెలియదు, నాకైతే అది కరెక్ట్ అనిపించలేదు. మొత్తానికైతే ఈ మెథడ్ వల్ల దేవుడికి పెట్టే పూలు మన కాలుకి తగలవు, మరి ఎటువంటి వాటర్ ని కూడా పొల్యూట్ చెయ్యం. ఈ పౌడర్ నైతే పట్టుకు వెళ్లి నీట్ గా మొక్కలన్నిటికీ ఎరువుగా వేసేసాను. వీటి వల్ల మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉంటాయి. మరి నేను చెప్పే ఈ మాటలు మీ అభిప్రాయాలతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి నేను చేసింది కరెక్టా కాదా అన్నది. ఓకే, మరి మళ్ళీ కలుద్దాం.